హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ కాదనమాట. ఇది ఎవరి పేర్లతో తీసే రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ అనేది పేర్లతో తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్ది అనమాట. ఎవరి పేరు అయితే పలక ఇచ్చి తీస్తామో ఆ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్దండి. పర్సనల్ రీడింగ్ చేయించుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. పర్సనల్ రీడింగ్ గానే ఉంటుందండి. ఏ వ్యక్తి అయితే కాల్ చేసి అడుగుతారో వాళ్ళకి మాత్రమే పర్సనల్ రీడింగ్ చెప్పబడుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇది ఈ పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు మొత్తం క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు అనమాట. స్టడీస్ గురించి అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చూస్తానండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ఈరోజు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ కార్డు వచ్చేసిందండి నాకు, నేను చూస్తాను. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. ఏదో బాధపడుతున్నారు, ఏదైనా ఒక హోప్తో ఉన్నారు, అంటే ఏదో ఒక ఆశతో ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఏదో న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది. అది మీ విషయంలో అన్నా అవ్వచ్చు, ఇంకేదైనా విషయమైనా అవ్వచ్చు. ఇక్కడ నాకు ఉన్నది చెప్తున్నాను అనమాట. అటువంటి న్యూ బిగినింగ్ చేయాలన్న అయితే ఆలోచన అయితే ఉందనేది చూపిస్తుంది అనమాట. మీకు కనెక్ట్ అయితే మీరు తీసుకోండి, ఎందుకంటే పెయిన్ ఉంది కాబట్టి. వాళ్ళకి ఒక హోప్ ఉందండి, ఒక హోప్ ఉంది, ఇంకా అయిపోయింది అని అనుకోవట్లేదు, ఇంకా ఒక ఆశతో ఉన్నారు అనేది అయితే నాకైతే ఇక్కడ స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. లోన్లీనెస్ అనమాట, ఒంటరితనంతో బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. వీళ్ళకి చాలా విసుగు, విరక్తి, వైరాగ్యం కూడా కనిపిస్తుంది. చాలా కోపం కూడా వస్తుంది, చిరాకు కలుగుతుంది అనేది కూడా చూపిస్తుంది. వీటన్నిటి వల్ల ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారనమాట. అందుకే ఒక న్యూ యాక్షన్, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, మీ విషయంలో అయితే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.